అన్నమ్మా హైజీబా అలాగే పడిపోయింది షార్ట్స్ ఇస్తున్నారా బ్లడ్ ఇస్తున్నారా రక్తం తీసుకొని ప్రిజర్వ్ చేసి పెట్టండి మా వాళ్ళకి ఎవరికి అవసరమైనా ఇవ్వాలి. ఎక్కువ ఉంటుంది. సెక్రటరీ గారు ఇక్కడే ఉన్నా. నా పేరు గోవినేశ్వరరావు. ఇది మా యూనియన్ యొక్క సభ్యుల యొక్క ఆరోగ్య పర్యటన. మన ఆరోగ్యాన్ని వారి ఆరోగ్యాన్ని మేము దగ్గరగా చాలా సంవత్సరాల నుంచి హెల్త్ క్యాంపులు నిర్వహించాము. రేపు అక్టోబర్ నుంచి మాది 35 సంవత్సరాలు, 34 35 సంవత్సరాలు అవుతుంది. అప్పుడు 35 సంవత్సరాల నుంచి మేము ఈ 35 సంవత్సరాల ఉత్సవాలు చేశాము. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని ఇక్కడ మేము ఈ హెల్త్ క్యాంపు నిర్వహించాము. ఈ మొదటి హెల్త్ క్యాంప్ మేము జరిగిన ఉత్సవాల్లో మొదటిది. దీని తదుపరి మామూలుగా కల్చరల్ యాక్టివిటీస్ కానీ, గేమ్స్ కానీ, మామూలుగా మెమరీ టెస్టులు ఇలాంటివన్నీ చాలా కల్చర్కి సంబంధించి, స్పోర్ట్స్కి సంబంధించి మా సభ్యుల్లో అన్ని రకాల టాలెంట్ ఉన్న వాళ్ళు ఉన్నారు. రచనలో కానీ, పాటలు పాటల్లో కానీ, నృత్యం చేయడంలో కానీ, కేవలం డబ్బులే కాకుండా వివిధమైనటువంటి స్థలాల్లో మా వాళ్ళకి ప్రావీణ్యం ఉంటుంది. మేము ఈ ఉత్సవం అలాగే మేము నాటక పోటీలు ఆ విధంగా మేము రేపటి నుంచి అక్టోబర్ నుంచి మేము ఆ కార్యక్రమాలను నిర్వహించుకుంటాం. ఇలాగే మేము మా యూనియన్ దశాబ్దాలు జరపడి ఇలాగే కొనసాగాలని ఆలోచన మీకు ఇంకేమైనా కావాలంటే వచ్చిన 1 వీక్లోనే స్టార్ట్ చేసిన 20 ఇయర్స్ అయినా అన్నాను ఏంటనేది మా సభ్యులు అన్ని రంగాల్లో వారి కుటుంబాలకు కూడా ఇలాగే మా యూనిట్ ఇలాగే కొనసాగుతుంది. అలాగే కొనసాగాలని సంవత్సరాల సభ్యుల ఎన్నో రకాల కార్యక్రమాలు వాటిలో ఈరోజు ఏర్పాటు చేసిన మెడికల్
వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని బ్లడ్ టెస్ట్లు ఇవన్నీ చేయొచ్చు. ఇంకా సహాయం చేస్తాను. నైట్ సంక్షేమ కార్యక్రమంలో ఒక కార్యక్రమం ఇది విజయవంతమైనందుకు విజయవంతం చేసిన సభ్యులకి వారి కుటుంబ సభ్యులకి అందరికీ నమస్కారం. ఈరోజు మా ప్రెసిడెంట్ గారు, మహత్తరమైన జనరల్ సెక్రటరీ గారు అండ్ మా కార్యకర్తలు మహత్తరమైన కార్యక్రమం చేశారు. ఎప్పుడు సభ్యులకు చేసేవారు. ఈరోజు ముఖ్యమైనది ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా మెడికల్ టెస్ట్ అనేది ఫ్రీగా చేయడం జరిగింది. సో ఇది చాలా మేము గర్వపడ్డ విషయం. ఎప్పుడు కూడా ఇలాగే జరగాలి. మాకు ఇలాంటి కార్యవర్గాలు మాకు ఎంతో ఇలాగా ప్రసాద్ గారు అండగా ఇలాంటి కార్యక్రమాలని ఎన్నో నిర్వర్తించాలని కోసం మన నేటి ధాత్రి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు నచ్చిన వీడియోని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి.